పల్నాడు పర్యటన అనుమతులను జగన్ ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా? చంపండంటూ ప్లకార్డులు ప్రదర్శనతో ఆనందిస్తున్నారని దుయ్యబట్టారు. తప్పుడు పనులతో అతలాకుతలం చేస్తామంటే సరికాదని, రాజకీయం చేస్తే వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఓవైపు యోగా జరుగుతుంటే మరోవైపు వైసీపీ శ్రేణులు రఫా అంటున్నారని మండిపడ్డారు. చంపండి, నరకండి అని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఇరుకు వీధుల్లో మీటింగులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారా అని మండిపడ్డారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపుతారా అని ఫైర్ అయ్యారు. ఏపీలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా అని ప్రశ్నించారు. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. తాము ఎవరినీ టార్గెట్ చేయటం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. రౌడీయిజం చేసేవారిని, చట్టాన్ని ఉల్లంఘించేవారిని వదిలేయాలా అని నిలదీశారు. ఒక్కసారి ఉన్మాదులుగా మారితే వారిని మార్చగలమా అని పేర్కొన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లుగా నరికేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు చెడ్డ లక్షణాలు ఉన్న వ్యక్తిని రాజకీయాల్లో దూరం పెట్టేవారని, ఇప్పుడు వారినే వెనకేసుకుని తిరుగుతున్నారని అన్నారు. తాము ఎప్పుడైనా పోలీసులు వద్దంటే నిబంధనలకు విరుద్ధంగా వెళ్లామా అని ప్రశ్నించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, అత్యాచారాలు చేసేవారికి విగ్రహాలు పెడుతున్నారని విమర్శించారు. ఏపీలో గంజాయి చాలా వరకు కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి ఈగల్ టీం ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళు అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫా నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాటితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో. నేను ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ, నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చింది 10 వెహికల్స్ ఎన్నో ఇచ్చారు, 4-5 ఇచ్చారు కాన్వాయ్. 3 వెహికల్స్ 100 మంది వరకు మీరు అడిగి పోవచ్చు అన్నారు. అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? ప్రధాని మోదీతో జరిగిన సమావేశం తన జీవితంలోనూ కీలక మలుపుల్లో ఒకటిగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కేంద్ర మంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ప్రధానితో సమావేశమైన భేటీని లోకేష్ గుర్తు చేసుకున్నారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు, విజ్ఞప్తులను వారి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని వారిని కోరారు.
కేంద్ర మంత్రులతో సమావేశం తర్వాత నేషనల్ మీడియాతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా ఆయన ప్రధాని మోడీతో కుటుంబ సమేతంగా భేటీ అయిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోడీతో జరిగిన సమావేశం కూడా తన జీవితంలోని కీలక మలుపులో ఒకటిగా నారా లోకేష్ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రధాని మోడీ ఎవరికీ ఇవ్వనంత సమయం తనకు ఇవ్వడమే కాకుండా గొప్ప ప్రేరణ స్ఫూర్తిని కూడా ఇచ్చారని లోకేష్ పేర్కొన్నారు. మోడీతో సమావేశం తర్వాత ఆయన మాటలు మననం చేసుకుంటూ చాలాసేపు ఆలోచించారని అన్నారు. జీవితంలో మున్ముందు ఇంకా ఎలా ఎదగాలి అనే అనేక సూచనలు, సలహాలు మోడీ ఇచ్చారని తెలిపారు. క్రమశిక్షణతో మెలుగు, ప్రకృతిని ప్రేమించు అంటూ తన కుమారుడు దేవాంష్కు మోడీ చెప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, తప్పు చేసిన వారిని మాత్రం చట్ట ప్రకారం శిక్షించి తీరుతుందని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవుతామని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తయారు చేస్తున్నామని, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి వాళ్ల పనితీరుపై నివేదిక ఇస్తామని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఎమ్మెల్యేలకు 3 నెలల సమయం ఇస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారని, ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ చేశారని, అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఆర్థిక మంత్రి పయ్యావుల మండిపడ్డారు. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని చెప్పుకొచ్చారు. రౌడీలను ఏకం చేసి ప్రజలను భయపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రౌడీలను తన వెనక నడవమని జగన్ చెబుతున్నారని పేర్కొన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి రఫా నరుకుతాం అంటున్నారని చెప్పడం ద్వారా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని కేశవ్ ప్రశ్నించారు. అరాచక పాలన ప్రజలు రఫా నరికి ఏడాదైందని కేశవ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు చేశారని, అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారని విమర్శించారు. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణక్యుడు బందిపోటులను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడని, ఇప్పుడు అదే జగన్ ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి అయినా అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏం నడిచిందో చూసాం. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటి ఈ అరాచకాన్ని, అరాచక వాదుల్ని వెంట పెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి, సినిమా కాదు, డెమోక్రసీ. మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా అలా ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప నరికేసి ప్రజలు. ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని, ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు. లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఓర్పు, చాలా సంయమనం ఆయనకి. నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం. యోగాంధ్ర కార్యక్రమానికి తరలివచ్చే లక్షలాది మంది ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రజలు తరలి వస్తుండటంతో తగిన పార్కింగ్ ఏర్పాట్లు, ఒకేసారి బస్సులు వచ్చి ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని సిపి బాగ్చేకి సూచించారు. కార్యక్రమం ముగిసి తిరిగి వెళ్లేటప్పుడు కూడా బస్సులను ట్రాఫిక్ కు అనుగుణంగా పంపించాలని, రద్దీకి అనుగుణంగా వ్యవహరించాలన్నారు.
యోగాంధ్ర కార్యక్రమానికి తరలి వచ్చే లక్షలాది మంది ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతోంది ప్రభుత్వం. సుమారు 5 లక్షల మంది ప్రజలు తరలి వస్తారని అంచనా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కార్యక్రమం విజయవంతం పైన వరుస సమీక్షలు చేశారు. ముందుగా విశాఖపట్నం జిల్లా టీడీపీ కార్యాలయంలో సహచర మంత్రులతో కలిసి పార్టీ నేతలకు పలు అంశాలపై సూచనలు చేశారు. ఉదయం 6:30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండటంతో 5:30 గంటల్లోపు ప్రజలంతా వారికి కేటాయించిన కంపార్ట్మెంట్స్కు చేరుకునేలా చూడాలని, 5:45 తర్వాత ప్రజలను అనుమతించడంలో ఇబ్బందులు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యా కొంత ముందుగానే ప్రజలను అనుమతించాలని తెలిపారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సంకప్రత బాక్షితో సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రజలు తరలి వస్తూ ఉండటంతో తగిన పార్కింగ్ ఏర్పాట్లు, ఒకేసారి బస్సులు వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని సిపి బాగ్చీకి సూచించారు. కార్యక్రమం ముగిసి తిరిగి వెళ్లేటప్పుడు కూడా బస్సులను ట్రాఫిక్కు అనుగుణంగా పంపించాలని, రద్దీకి అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే కార్యక్రమానికి హాజరవుతున్న వారికి ఆహారం, తాగునీరు, టాయిలెట్ల ఏర్పాటుపైన అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. మొత్తం 4,000 టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మరోవైపు మంత్రులు పార్థసారథి, దుర్గేష్ అధికారులతో కలిసి కంపార్ట్మెంట్ ఇన్ఛార్జీల మీటింగుకు మంత్రి నారాయణ హాజరయ్యారు. ఆటోలు టాక్సీలు వదిలేస్తుంది. 2,99,000 బస్సులు వస్తున్నాయి. అది మన ప్రకారం 2,99,000 రాకపోయినా యావరేజ్ బస్సు 34 చేసుకున్నారు. బస్సు 34 చేసుకున్నారు. 2.5 వస్తారు. 2,50,000 బస్సు వస్తారు. ఈ 2,50,000 మనం వెనక్కి పంపించాలి. దానికి మనకు 7,295 వస్తారు. బస్సులే ఆటోలు చేస్తుంది. 7,295 బస్సులు మీకు 25 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దిగుతుంది. ఇది రెండు పక్కల ఉంది వస్తుంది. 25 కిలోమీటర్ల మాత్రం బస్సులు మధ్యలో పార్కింగ్ అంతా మీరు బాగా ప్లాన్ చేశారు. నా డౌట్ ఏంటంటే రిటర్న్ 4 గంటలకు వచ్చిన తర్వాత మరి 3 లక్షల్లో 30,000 మంది బీచ్కి పోయినా 50,000 పోయినా 2,50,000 వచ్చేస్తాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఏర్పాటయ్యేలా ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత గడువులోగా యూనిట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటు అయితే ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని, తద్వారా అన్ని చోట్లకు సంపద విస్తరిస్తుందని అన్నారు. సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 7వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ప్రాజెక్టుల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కాలని, అందుకు యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కల్పన కూడా ప్రధాన అంశం కావాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఏర్పాటు అయ్యేలా ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత గడువులోగా యూనిట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిని వినియోగించుకొని 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు, ప్రాజెక్టులు, పెట్టుబడులు కల్పించే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే క్లస్టర్ల వారీగాను ఈ పరిశ్రమల మ్యాపింగ్ జరగాలని సీఎం సూచించారు. పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధికి చోదకంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వీటిని వినియోగించుకుని ఔత్సాహికులు పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు పాపికొండల వద్ద బోట్ టూరిజం లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. మళ్లీ కేసీఆర్ గెలిచి ఉంటే ఇదంతా బయటకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేయలేదని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేసినా తనకే ఆడియో వినిపించారని అన్నారు. కానీ ఆ సమయంలో ఒక పక్క జగన్, మరోపక్క కేసీఆర్ సీఎంలుగా ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. అప్పటికే తనను తొక్కే ప్రయత్నాలు చాలా చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తాను పోరాటం చేసినా 2 రాష్ట్రాల్లో కూడా దర్యాప్తు జరిగేది కాదని చెప్పారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మొత్తం అప్పుడు వాళ్ల చేతుల్లోనే ఉందని అన్నారు. సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నా ఇంటికి రాలేదా, నాకు ఆడియో వినిపించలేదా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజమని సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద, ఆయన వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కోండి. ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఎందుకు అప్రూవర్ అయ్యారు మేడం? జగన్ తాలూకు బంటూ సుబ్బారెడ్డి గారు అప్రూవర్ అయ్యారని మరి అయిపోయినట్టు. అప్పుడు సుబ్బారెడ్డి గారు నాతో బాగానే ఉండేవారు. అప్పుడు సుబ్బారెడ్డి గారితో సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యతిరేకించారు కానీ మొదటి నుంచి మధ్యలో ఉన్న బంధువర్గం అంతా ఇద్దరిని పోగొట్టుకోలేక జగన్ రెడ్డికి నాకు ఇద్దరికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను పోరాటాలు చేస్తూ ఎవరితో చేయాలి? ఈ ముఖ్యమంత్రితో చేయాలి, ఆ ముఖ్యమంత్రితో చేయాలి. అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు. నేను ఎదగకూడదు అన్న ప్రయత్నాలు, నా పాదయాత్ర అయితేనేమి, నా పొలిటికల్ జర్నీ అయితేనేమి, నాకున్న ఇబ్బందులు అయితేనేమి, దేవర్ టూ మెనీ. అన్ని పోరాటాలు చేయలేను కదా. కాబట్టి నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కన పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ పోరాటం చేసినా కూడా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నేను బయట చెప్పినా కూడా అటువైపు తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ జరగదు, ఇటువైపు ఆంధ్రాలో ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు పదే మన దేశ పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్తో యుద్ధం ఆపేందుకు తానే చర్చలు జరిపారని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో వ్యాఖ్యలు చేసినా వాటిని ప్రధాని మోడీ ఖండించలేదన్నారు. పదే మన దేశ పరువు తీసే విధంగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలన్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసిన వారాలు గడిచిపోయినా సరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతదేశ పరువు ప్రతిష్టలను పదే ఆయన మంట కలుపుతూ ఉన్నాడు. మరి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన సెంట్రల్ గవర్నమెంటు, మన బీజేపీ నాయకులు మరి వారేం చెప్తారో నాకైతే అర్థమే కావడం. నిన్న అక్కడ G7 కంట్రీ ఆ మీటింగ్ పోయినప్పుడు మోడీ గారు ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే 35 నిమిషాలు మాట్లాడాడు, అనేక విషయాలు మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఆయనకు ఫోన్లో చెప్పాడు, అదేమంటే మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే మేము యుద్ధాన్ని ఆపామని చెప్పి చాలా చక్కగా వివరించాడు ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పి మన ఫారిన్ సెక్రటరీ చెప్తా ఉన్నాడు. కానీ ట్రంప్ మాత్రం మరింత క్లియర్గా చెప్తున్నాడు. ఆయన అసలు మరి ఏమాత్రం కూడా డౌట్ రాకుండా ఆయన చెప్పింది ఏమంటే, ఐ థింక్ మోడీ ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ట్రేడ్ డీల్ విత్ మోడీ ఆఫ్ ఇండియా, బట్ ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఆయన ట్రంప్ పదే ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అరే మీకు ఏమన్నా సిగ్గవుతా ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, లేదా డిఫెన్స్ మినిస్టర్కి కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, లేదా బీజేపీ నాయకులకు కానీ మీకేమన్నా కొద్దిగా సిగ్గు ఎగ్గు ఉందా అని అడుగుతాను. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరగని అద్భుత పథకం తల్లికి వందనమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిందని, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసి రికార్డు సృష్టించిందని చెప్పారు.
తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తల్లుల ఖాతాలో నగదు జమ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి 64వ డివిజన్ కంట్రిక సుబ్బారెడ్డి స్కూల్లో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు తినిపించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యారంగం కుంటుపడిందని అన్నారు. అమ్మఒడి పేరుతో విద్యార్థులకు అరకొర సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం అందించిందన్నారు. కేవలం 20 లక్షల మంది విద్యార్థులకే అమ్మఒడి వైసీపీ ప్రభుత్వం అందించగా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం 70 లక్షల మందికి అక్షరాల 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో జమ చేసిందన్నారు. ఒక విద్యార్థికే గత ప్రభుత్వం అమ్మఒడి అందిస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జమ చేసి చరిత్ర సృష్టించిందని అన్నారు. సంక్షేమ పథకాలు అంటే టీడీపీ ప్రభుత్వమని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వివరించారు. మేము అధికారంలోకి వచ్చినాక పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇవాళ దాదాపు 70 లక్షల మంది పిల్లలకి గత ప్రభుత్వం 20,000 మందికి ఇచ్చినటువంటి 20 లక్షల మందికి ఇచ్చినటువంటి అమ్మఒడి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 70 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేసి ఇవాళ చదువుకునే పిల్లలకి అండగా ఉండటం వల్ల మా మహిళా సోదరీమణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలంటే తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా చేస్తే అట్లాగే అందరికి ఇస్తానని చెప్పాం. ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి ఇచ్చి ఇవాళ ఆ కుటుంబాలకు అండగా ఉండటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లికి వందనంతో పాటు స్కూల్ యూనిఫామ్స్, అలాగే షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా పెట్టి వాళ్ళకు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం, చక్కటి చదువు కోసం అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే మా యొక్క ఆలోచన. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పలగాని భాగ్యలక్ష్మి, ఎస్కే బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ వారి సన్నిధిలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై ఆలయ ప్రతిష్ట ఆధారపడి ఉందని, ఎవరికి అప్పగించిన పాయింట్లో వారు చక్కగా పనిచేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ సూచించారు. చిన్న ఉద్యోగులైనా మీ కష్టం నాకు తెలుసని, ఏ ఇబ్బందులున్నా డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చని, జీతాల విషయంలో కాంట్రాక్టర్ ఏదైనా ఇబ్బంది పెడితే చెప్పాలని కోరారు. దుర్గమ్మ వారధి సన్నిధిలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై ఆలయ ప్రతిష్ట ఆధారపడి ఉందని, ఎవరికి అప్పగించిన పాయింట్లో వారు చక్కగా పనిచేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే శ్రీనా నాయక్ అన్నారు. నిన్న మధ్యాహ్నం దేవస్థానంలో పనిచేసే మొత్తం పారిశుద్ధ్య సిబ్బందితో తన ఛాంబర్లో సమావేశమయ్యారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే భక్తులు హర్షిస్తారని, ఆలయ ప్రతిష్ట పెరుగుతుందని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి భక్తులకు వస్తున్న IVRS ఫోన్ కాల్స్లో కూడా ఆలయ శుభ్రత గురించే అడుగుతున్నందున అశ్రద్ధ వదిలి చాలా అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. చిన్న ఉద్యోగులు అయినా మీ కష్టం నాకు తెలుసని, ఏ ఇబ్బందులు ఉన్నా డైరెక్ట్గా వచ్చి చెప్పవచ్చని, జీతాల విషయంలో కాంట్రాక్టర్ ఏదైనా ఇబ్బంది పెడితే చెప్పాలని కోరారు. దేవస్థానంలో పనిచేసే మనమంతా ఒకే కుటుంబమని ఈవో శ్రీనా నాయక్ భరోసా ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటల్లోపే గూగుల్ లొకేషన్, టైంతో కూడిన సిబ్బంది వర్కింగ్ ఫోటో పంపాలని సూపర్వైజర్స్కు ఆదేశాలు జారీ చేశారు. మీ పని చేసుకోండి, మీ సూపర్వైజర్తో బాగుండండి. మీ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నా మీకు జీతాలు భత్యాలు ఏమన్నా తక్కువ చేసినా, వాళ్ళు చెప్పిన ప్రకారం ఇవ్వకపోయినా నాకు చెప్పండి, నో ఇష్యూ, నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. బట్ పని బాగా చేసి, మెయిన్ దుర్గాఘాట్లో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేశఖండనశాల వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, టాయిలెట్స్, వాటికి సంబంధించిన వాళ్ళు చాలా నీట్గా ఉండాలి. అక్కడ ఎవరు వచ్చినట్టే, ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ తాకిడి అయిపోతూ ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే రాజధాని కదా, స్టేట్ క్యాపిటల్ అయిపోతుంది. నాగమల్లేశ్వరరావు మృతి విషయాన్ని టీడీపీపై మోపేందుకు వైసీపీ ప్రయత్నిస్తుండడం దుర్మార్గమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ వైనాట్ 175 వంటి పిలుపుల వల్లే ఆయన బెట్టింగ్లో నష్టపోయారని, ఆ విషయానికి జగన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు డ్యాం కూలినప్పుడు సీఎంగా ప్రజల్లోకి రాకపోయిన వ్యక్తి ఇప్పుడు పరామర్శల పేరుతో డ్రామాలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు వైఎస్ జగనే కారణమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు వై నాట్ 175 వంటి పిలుపుల వల్లే ఆయన బెట్టింగుల్లో నష్టపోయారని, ఆ విషాదానికి జగన్ రెడ్డే బాధ్యత వహించాలని సోమిరెడ్డి ఆరోపించారు. జూన్ 9న నాగమల్లేశ్వరరావు చనిపోయిన సమయంలో జగన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించి రెంటపాళ్లలో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించడం తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే రఫా రఫా నరుకుతాం అనే ప్లకార్డులు ప్రజల్లో భయాన్ని పుట్టిస్తున్నాయని, ఇటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. బీహార్ కంటే కూడా ఏపీ పరిస్థితులు మెరుగుపడలేదన్న దృష్టికోణం వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనిపించిందని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు డ్యాం కూలినప్పుడు సీఎంగా ప్రజల్లోకి రాకపోయిన వ్యక్తి ఇప్పుడు పరామర్శల పేరుతో డ్రామాలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. జగన్ రెడ్డి తన పాలనలో కమ్మ సామాజిక వర్గానికి అవకాశాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఆ వర్గాన్ని ప్రస్తావించడానికి నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. నాగమల్లేశ్వరరావు మృతి విషయాన్ని టీడీపీపై మోపేందుకు వైసీపీ ప్రయత్నించడం ఖండనీయమని, బాధితుడికి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. నాగమల్లేశ్వరరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడడానికి పోయేసి వచ్చాడు. అసలు ఏంటి పోలీస్ రిస్ట్రిక్షన్స్ నీకేం లెక్కలేదా? లా అండ్ ఆర్డర్ అవసరం లేదా? అంత బరి తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా? నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి? రఫ ఆడిస్తాం, నరికేస్తాం, తొక్కేస్తాం. నువ్వు అసలే ఒక చీఫ్ మినిస్టర్గా ఎట్టయినా అర్థం కావటం లేదు. ఇది బీహార్ మేలైపోయింది నీ 5 ఏళ్లలో. నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు. ఒక్క మాట, నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్. 2024 జూన్ 9వ తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు సీఎం? ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు జూన్ 12, 2024 ఆయన ముఖ్యమంత్రి. జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చింది. ఆయన బెట్టింగ్లు కట్టాడు. ఎవరిని నమ్మి కట్టాడు? నిన్ను నమ్మి కట్టాడు. నీ వైసీపీ కార్యకర్త. నువ్వు వై నాట్ 175 అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, పోలీస్ హరాస్మెంట్ అన్నావు. పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా? అక్రమంగా అరెస్ట్ చేశారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలే. కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు. నీ కడుపు మంట. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో రాజధాని అమరావతిలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ మొక్కలకు పోషకాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారిపై ఉన్న పూల మొక్కలకు అధికారులు డ్రోన్ల ద్వారా వర్మీ వాష్ చేస్తున్నారు. ఆర్గానిక్ పోషకాలను మొక్కలకు అందించడానికి ఈ వర్మీ వాష్ తోడ్పడుతుంది. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం ద్వారా మొక్కపై నుంచి కింది భాగం వరకు పోషకాలు అందించవచ్చు. సుమారు 10 కిలోమీటర్ల మేర వర్మీ వాష్ ను అధికారులు పూర్తి చేశారు. త్వరలో N9 రోడ్డుపై కూడా వర్మీ వాష్ ప్రారంభిస్తారు. రహదారి మధ్యన, రహదారికి ఇరువైపులా వర్మీ వాష్ చేయడం ద్వారా పూలు అందంగా పూయడంతో పాటు అమరావతి రహదారులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.